తెలంగాణ అసెంబ్లీలో ఒక విచిత్రమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలోనే పెరిగారు, ఈ దేశంలోనే తింటున్నారు, ఈ దేశపు తిండి తింటున్నారు. ఈ దేశంలో పెరిగినటువంటి జనాలు అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మెలిగేటువంటి కొంతమంది నిన్న తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం పాడుతుండగా ఎంఐఎంకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. దీని మీదే సోషల్ మీడియా అంతా కూడా ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా చేస్తున్నారు, వందే మాత్రానికి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా, వందే మాత్రం అంటే మన దేశం, మన దేశానికి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా, ప్రతిసారి ఎంఐఎం ఎందుకు ఇలా చేస్తుంది, వీళ్ళు ఈ దేశంలో పుట్టలేదా, ఈ దేశం అంటే వీళ్ళకి ఇష్టం లేదా, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు పోటీ చేయటం, ఇక్కడ ఎందుకు వీళ్ళు ఉండటం అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగానే కదా, అసలు ఏంటి వీళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు ఏం వచ్చింది, ఈ దేశంలోనే పుట్టారు అంటే హైదరాబాద్ ఇంకా నిజాం సంస్థానంలోనే ఉందనేటువంటి భ్రమలు ఏమన్నా బ్రతుకుతున్నారా, లేదా ఇంకా ఈ హైదరాబాద్ అనేది లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి హైదరాబాద్నే ఊహించుకుంటూ ఇది కూడా పాకిస్తాన్లో ఉందనేటువంటి భ్రమలు ఏమన్నా ఉన్నారా? అసలు ఎందుకు వీళ్ళకి ఇంత అక్కసు ఈ దేశం మీద, ఎందుకు ఈ దేశం మీద ఇంత ద్వేషం? ఈ దేశంలోనే పుట్టారు, ఈ దేశంలోనే పెరిగారు, ఈ దేశం గాలి పీలుస్తున్నారు, ఈ దేశపు తిండి తింటున్నారు, ఈ దేశం జనాలు అందరూ కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా వచ్చేటువంటి సొమ్ముని జీతాలుగా మెక్కుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశానికి ఇచ్చినటువంటి గౌరవం ఇదేనా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇది భారతదేశానికి, మన సంస్కృతికి, ముఖ్యంగా రాజ్యాంగానికి వీళ్ళు అవమానించినటువంటి పద్ధతిగానే కనిపిస్తా ఉంది. డెఫినెట్గా వీటి మీద చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతసేపు వాళ్ళకి వత్తాసు పలుకుతూ కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళని రాజకీయంగానే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈ దేశం ఎందుకు వీళ్ళకి సమయం ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇలాగే రెచ్చిపోతాం ఈ దేశం మీద, ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగం మీద కూడా వీళ్ళకి గౌరవం లేకపోతే ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేశారయ్యా? వీళ్ళు ఏ పాకిస్తాన్లోనే కూర్చుని చేసుకోవచ్చు కదా. అంటే ఇంకా ఈ దేశం, ముఖ్యంగా హైదరాబాద్ అనేటువంటి రాష్ట్రం, హైదరాబాద్ అనేటువంటి సిటీ ఇంకా ఒక వేరే సపరేట్ దేశంలో ఉందని అనుకుంటున్నారే ఏంటి పంపదీసి? అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి, అంతే తప్ప ఇంకా మీకు సంబంధించి ఈ దేశం మీద అక్కసు, ఇలాంటి విద్వేషాల మీద ఇష్టం వచ్చినట్టు మీరు చేసేటువంటి ప్రవర్తనలు చూస్తుంటే డెఫినెట్గా మీ మీద తిరగబడేటువంటి అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశం జోలికి వస్తే డెఫినెట్గా ఎవరు ఊరికినేటువంటిది లేదు. ఈ దేశానికి సంబంధించి సార్వభౌమత్వానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ దేశ రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా ఉల్లంఘన చేస్తే అది డెఫినెట్గా మీరు ఈ దేశంలో ఉండడానికి అనర్హులుగానే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మొదటిసారి కాదు ఎంఐఎం చేసింది, గతంలో కూడా చాలా చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ నేను అదే చెప్తున్నా, అంటే వీళ్ళని చాలా మంది రాజకీయ నాయక పార్టీలు, ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, కొంతమంది గతంలో ఉండేటువంటి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎంతసేపు వీళ్ళని తీసుకుని వీళ్ళకి ఇఫ్తారు విందులు ఇస్తారు జనం సొమ్ముతో, గవర్నమెంట్ సొమ్ముతో, అంటే ప్రజల సొమ్ముతోనే, ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల ద్వారా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు అందరూ మెజారిటీ హిందువులు పుట్టేటువంటి ఈ దేశం మీద మెజారిటీ హిందువులు ఇచ్చేటువంటి ట్యాక్సులతో వీళ్ళకి ఇఫ్తార్ విందులు ఇచ్చుకుంటూ వీళ్ళకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా ఈ దేశం మీద విషం చిమ్మటం, ఈ దేశం అంటే గౌరవం లేకపోవటం అనేది కూడా నిజంగా విచారించాల్సినటువంటి పరిస్థితి. మరి ఏమైనా సరే దీని మీద గవర్నమెంట్లు ఏమైనా చర్యలు తీసుకుంటాయా, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి స్పీకర్ గారు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, దీని మీద ఏమన్నా మాట్లాడతాయా? అసెంబ్లీ ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి తెలంగాణకి సంబంధించి, దీని మీద ఎలాంటి చర్చ ఏమన్నా జరుపుతారా, లేదంటే ఎప్పటిలాగే వాళ్ళని మనం టచ్ చేయకూడదు, ఎందుకులే మనకి ఓట్లు పోతాయి అనేటువంటి ధోరణిలోనే ఉంటారా అనేది చూడాలి.